హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో ఒక 6 స్టాక్స్ విత్ హై ఆర్ఓఈ, సో రిటర్న్ ఆన్ ఎక్విటీ ఎక్కువ ఇస్తున్న స్టాక్స్ గురించి ఒక 6 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 6 స్టాక్స్ కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీస్ అనమాట, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ కంపెనీస్ అనమాట. సో అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ అయ్యుండి, అంతేకాకుండా దాని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక ఎక్కువగా ఉంటే కనుక సో ఆ స్టాక్స్ అనేవి మనకి లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. మంచి గ్రోత్ స్టాక్స్గా మారి మనకి మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ వీడియో అటువంటి ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 6 స్టాక్స్ గురించి చూద్దాం అన్నాం కదా. సో ఆ 6 స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా వైజ్ మనం చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనమాట. సో ఏదైనా కంపెనీ, సో ఆ కంపెనీ ఆల్మోస్ట్ జీరో డెప్ట్ కంపెనీ అనుకోండి ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్గా ఒక 500 crores, ఒక 10,000 లేదా ఒక 1 lakh crores ఉన్న వర్టిగల కంపెనీ. సో ఒక 500 crores కానీ లేదా జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ అనుకోండి ఫ్రెండ్స్. సో అటువంటప్పుడు మనం చెక్ చేయాల్సిన కంపెనీ యొక్క ఆర్ఓఈ ఏ విధంగా ఉందో మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆర్ఓఈ అంటే నెట్ ప్రాఫిట్, అంటే ట్యాక్సెస్ అన్నీ పే చేసిన తర్వాత ఏవైతే ఆ కంపెనీకి మిగులుతుందో సో ఆ వచ్చిన ప్రాఫిట్ని మనం నెట్ ప్రాఫిట్ అంటాం అనమాట, డివైడెడ్ బై ఆ కంపెనీ యొక్క ఈక్విటీ. కనుక షేర్ హోల్డర్స్ ఈక్విటీ వేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ఆర్ఓఈ అంటాం, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం. సో ఏ కంపెనీస్కి అయితే జీరో డెప్ట్ ఉంటుందో, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఉంటుందో, సో ఆ కంపెనీస్ మనం చెక్ చేసినప్పుడు దాని యొక్క ఆర్ఓఈ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా కంపెనీకి కనుక డెప్ట్ కనుక ఉందనుకోండి ఫ్రెండ్స్, ఈక్విటీ దాంతోపాటు డెప్ట్ కనుక ఉంటే కనుక ఆ కంపెనీస్కి మనం ఆర్ఓసిఈ చెక్ చేయాలన్నమాట, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. ఇది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా డిస్కస్ అనేది చేద్దాం. సో ఏ కంపెనీస్కి అయితే జీరో డెప్ట్ ఉంటుందో ఆ కంపెనీస్, సో ఆ కంపెనీస్కి మనం ఆర్ఓఈ చెక్ చేయాలి. నథింగ్ బట్ ఆర్ఓఈ అంటే ఏంటంటే, సో ఈక్విటీ పరంగా ఆ కంపెనీ ఎంత రిటర్న్స్ ఇస్తుంది, సో ఆ కంపెనీ ఈక్విటీతో కంపేర్ చేస్తే ఆ కంపెనీ ఎంత రిటర్న్స్ ఇస్తుంది అని మనకి పర్ ఇయర్కి ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది మనకు చెప్పేది ఆర్ఓఈ అనమాట. సో ఏ కంపెనీస్ అయితే జీరో డెప్ట్ ఉంటాయో, ఏ కంపెనీస్కి అయితే ఆర్ఓఈ ఎక్కువ ఉంటుందో, సో ఆ కంపెనీస్ లాంగ్ రన్లో మనకి మంచి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చి మనకి లాంగ్ రన్లో మనకి ఒక 5x 10x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అలా హై ఆర్ఓఈ ఉండి అలాగే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఉన్న ఒక 6 స్టాక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్. రీసెంట్గానే మనకి ఐపీఓ రూపంలో వచ్చిన స్టాక్ అనమాట ఇది. సో దీని యొక్క ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 45% ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా జనరల్గా అయితే కనుక ఒక 20-25% కనుక ఏదైనా కంపెనీ ఆర్ఓఈ కనుక ఉంటే కనుక సో ఆ కంపెనీ మనకి కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నట్టు అనమాట. సో అకార్డింగ్ టు ఈక్విటీతో పోలిస్తే, సో ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ ఆర్ఓఈ ఉంటుందో ఆ కంపెనీస్ లాంగ్ రన్లో బాగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈ కంపెనీ మనం డెప్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ జీరో డెప్ట్ కంపెనీ ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మనం ఆర్ఓఈ చెక్ చేయాలి, ఆర్ఓసిఈ చెక్ చేయకూడదు, ఓన్లీ ఆర్ఓఈ చెక్ చేయాలి. సో ఆర్ఓఈ 45% ఉంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ లాంగ్ రన్లో ఇంకా కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మనం ఈ క్లీన్ సైన్స్ ఐపీఓ చార్ట్స్లోకి వెళ్ళి మనం చెక్ చేస్తే కనుక స్టాక్ రీసెంట్గానే మనకి ఐపీఓ రూపంలో వచ్చింది. ఐపీఓ రూపంలో వచ్చి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బల్క్ డీల్స్లో క్లీన్ సైన్స్ ఐపీఓని, క్లీన్ సైన్స్ స్టాక్ని చాలామంది ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ స్టాక్ అనేది కొంత అటు ఇటు ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ కూడా స్లైట్గా నెగిటివ్ ఉండడం వల్ల. బట్ మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డిప్స్లో, ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్, అది కూడా మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు బల్క్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది 1544 దగ్గర ఉంది, అరౌండ్ 1500 లెవెల్స్, కొంచెం మంచి లెవెల్స్. ఒకవేళ ఈ స్టాక్ 1500 లెవెల్స్ కానీ 1450 లెవెల్స్ కనుక వస్తే కనుక సో కొంత ఇన్వెస్ట్ అనేది చేయండి. అలాగే ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. లాంగ్ రన్లో ఇది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, హై ఆర్ఓఈ ఉన్న స్టాక్ అనమాట, ఆల్మోస్ట్ జీరో డెప్ట్ కంపెనీ. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే లారెస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో లారెస్ ల్యాబ్ కూడా అప్రాక్సిమేట్లీ ఇది మనకి డెప్ట్ తక్కువ ఉన్నట్టే. సో జీరో డెప్ట్ కాకపోయినా నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మార్కెట్ క్యాప్ చాలా హై ఉంది. సో దాంట్లో 1400 crores అనేది ఈజీగా వీళ్ళు ఏదైతే డెప్ట్ని జీరో చేసేయచ్చు. సో ఈ కంపెనీ యొక్క ఏదైతే కంపెనీ డెప్ట్ తక్కువ ఉంటుందో దాని కంపారిజన్ మనం చెక్ చేసినప్పుడు ఆర్ఓఈ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పు లేదు, కేవలం ఈక్విటీ
దాన్ని బట్టి ఎంత పెరిగింది, ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఈ కంపెనీ అనేది మనకి ఆర్ఓఈ చెప్తుంది అనమాట. దీనికి కూడా మనకి అప్రాక్సిమేట్లీ 45% ఉంది ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో మనకి ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇది హై రిటర్న్స్ అనేది షేర్ హోల్డర్స్కి ఇచ్చింది, బట్ ఇంకా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, లారస్ ల్యాబ్. కంటిన్యూస్గా రైజ్ అవుతున్న స్టాకు, బట్ హై లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ఉందన్నమాట. సో ఎవ్రీ డిప్స్లో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియో ఈ స్టాక్ కనుక హోల్డింగ్స్లో ఉంటే కనుక లాంగ్ టర్మ్కి ఇంకా కూడా హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఆపర్చునిటీ దొరికినప్పుడు కూడా కొంత క్వాంటిటీ అనేది ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, లారస్ ల్యాబ్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా మనకి రీసెంట్గానే మనకి ఐపీఓలోకి వచ్చిన స్టాక్ అనమాట, క్యామ్స్ కంప్యూటరైజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. అంతేకాకుండా దీని యొక్క ఆర్ఓఈ మనం చెక్ చేస్తే కనుక 44%. అంటే ఈక్విటీతో పోలిస్తే పర్ ఇయర్కి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ దగ్గర ఒక 100 crores ఉంటే కనుక పర్ ఇయర్కి వీళ్ళు 44 crores అనేది జనరేట్ అనేది చేస్తున్నారన్నమాట. సో హై ఆర్ఓఈ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ కూడా మనకి రీసెంట్గానే ఐపీఓ రూపంలో వచ్చింది, అక్టోబర్ ఆ టైంలో మనకి ఐపీఓ రూపంలో వచ్చింది. అక్కడి నుంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తూనే ఉంది. మనం డిస్కస్ చేసాం రీసెంట్ టైమ్స్లో కూడా అరౌండ్గా 2500 దగ్గర లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అక్కడి నుంచి కూడా కన్సిస్టెంట్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు కొంత ఫాల్లో ఉంది. ఫాల్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి, ఎవ్రీ డిప్లో కూడా యాడ్ అనేది చేసుకోండి. ఇది ఒక 1400 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అయ్యి ఇప్పుడు డబల్ ద రిటర్న్స్ ఇంకా ఎక్కువగానే ఇచ్చిందనమాట రిటర్న్స్ విత్ ఇన్ మంత్స్లోనే. సో ఈ స్టాక్ని కూడా మనం 2000 బిలో 3000 బిలో కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. 2750 అలా వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంత డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. సో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐపీఓ రూపంలో ఈ స్టాక్ వచ్చి ఇంకా హోల్డ్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్కి ఇంకా కూడా హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇంకా ఇస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ, ఆర్ఓఈ కూడా చాలా బాగా పోస్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతుంది అనమాట. సో ఇది నాకు ఐపీఓ రూపంలో వచ్చింది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కూడా హోల్డ్ అనేది చేస్తున్నాను లాంగ్ టర్మ్ కోసం. సో మీరు కూడా ఐపీఓ రూపంలో వస్తే హోల్డ్ చేయొచ్చు. లేదు అనుకుంటే 2750 ఈ లెవెల్స్ కనుక స్టాక్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఈ స్టాక్లో కూడా. ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి చాలా హైలైట్ స్టాక్, దీపక్ నైట్రేట్ లిమిటెడ్. కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. దీని కంపెనీ ఒక డెప్ట్ మనం చెక్ చేస్తే కనుక 590 crores ఫ్రెండ్స్. సో ఇంత మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి ఈ స్మాల్ డెప్ట్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. దీని ఒక ఆర్ఓఈ చెక్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 40% ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా కన్సిస్టెంట్గా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఇంకా ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే స్టాక్ అనేది ఏదైతే ఈ కంపెనీ అనేది ఆర్ఓఈ 40% జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. యావరేజ్గా ఒక 20-25% జనరేట్ చేస్తే ఆ కంపెనీస్ మంచి గ్రోత్ స్టాక్స్ అనేవి చెప్తాం. సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్తాం. అదే 40-45% ఆర్ఓఈ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ అయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఒక 100 crores వీళ్ళ దగ్గర ఉంటే కనుక సో అరౌండ్ 40 crores పర్ మంత్ అనేది పర్ ఇయర్ అనేది వీళ్ళు రిటర్న్ అనేది చూపిస్తున్నారు అనమాట. సో దాని కంపారిజన్ చూస్తే కనుక లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా బాగా గ్రో అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మనకి లెవెల్స్ చెక్ చేస్తే కనుక కంటిన్యూస్గా మనం మూవింగ్ యావరేజ్ కూడా పెట్టి చూసుకోవచ్చు. కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ అనమాట. ఎక్కడా కూడా ఇన్వెస్టర్కి హెవీ ఆపర్చునిటీస్ ఏమి ఇవ్వట్లేదు. ఎవ్రీ ఫాల్ తర్వాత కూడా బిగ్ రైజ్ అనేది ఉంటుంది స్టాక్లో. సో ఈ స్టాక్ కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది. సో కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హై లెవెల్స్ దగ్గర హెవీ క్వాంటిటీ పెట్టకుండా ఎవ్రీ డిప్లో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీపక్ నైట్రేట్ అనమాట మన ఏదైతే ఫోర్త్ స్టాక్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే. సో ఐటీ సెక్టర్ కంపెనీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. దీని మార్కెట్ క్యాప్తో పోలిస్తే ఇది 7700 crores అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అనొచ్చు. జీరో డెప్ట్ అనలేం కానీ బట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అనొచ్చు. బట్ ఆర్ఓఈ కనుక చెక్ చేస్తే కనుక 39% ఉంది ఫ్రెండ్స్. సో ఈవెన్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్ కూడా మనకి అరౌండ్గా 40% అప్రాక్సిమేట్లీగా రిటర్న్స్ అనేది చూపిస్తుంది అకార్డింగ్ టు ఈక్విటీ, వాళ్ళ షేర్ హోల్డర్స్ ఈక్విటీ ప్రకారం చూస్తే కనుక. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ ఇంకా కూడా ఫర్దర్గా లాంగ్ రన్లో బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో ఈ స్టాక్ మనం లెవెల్స్ చూస్తే కనుక రీసెంట్గా ఐటీ సెక్టర్ స్టాక్స్ అనేవి ర్యాలీ ఇస్తున్నాయి. సో ఈ స్టాక్ రీసెంట్గానే చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో చాలా టైం ఆ 3000 లెవెల్ దగ్గర స్పెండ్ చేసి రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చి మంచి హై లెవెల్స్ దగ్గర 3600, 3550 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. 3380 కానీ 3000 లెవెల్స్ దగ్గర కానీ ఈ స్టాక్ వస్తే కనుక మీరు కొంత క్వాంటిటీ అనేది లాంగ్ టర్మ్కి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్, టీసీఎస్.
అలాగే మన సిక్స్త్ స్టాక్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే పర్ ఇయర్కి వీళ్ళు ROE 35.9% చూపిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే పర్ ఇయర్కి వీళ్ళు 35%, 36% రిటర్న్స్ అనేవి చూపిస్తున్నారు. సో అకౌంట్ టు ఈక్విటీ మనం కంపేర్ చేస్తే కనుక, షేర్ హోల్డర్స్ ఈక్విటీ కంపేర్ చేస్తే, సో లాంగ్ రన్లో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మంచి గ్రోత్ స్టాక్ అనమాట ఇది. సో అంతేకాకుండా లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కొంత ఫాల్లో నడుస్తుంది ఫ్రెండ్స్. సో కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా కొంత సపోర్ట్ దగ్గర ఉంది 2000 లెవెల్, బట్ కొంత బ్రేక్ అయింది. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఇంకా మంచి లెవెల్స్ వస్తే కొనొచ్చు. 1750, 1800 లెవెల్స్ వస్తే కనుక, ఇక్కడ ఏమైనా రివర్సల్ కనిపిస్తే కనుక ఈ స్టాక్ని కూడా మనం లాంగ్ టర్మ్కి యాడ్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్గా చాలా బాగా గ్రో అయింది. అయితే మార్కెట్ క్రాష్ తర్వాత, మార్కెట్ క్రాష్ కాకముందు 1400 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ ఇప్పుడు అరౌండ్ 1900, 2000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ చేసి ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసుకోండి. హై లెవెల్స్ దగ్గర హెవీ క్వాంటిటీ పెట్టకండి, డిప్స్లో యాడ్ చేసుకోండి. ఏవైతే ఇప్పుడు చెప్పుకున్న 6 స్టాక్స్ లైక్ క్లీన్ సైన్స్ కానివ్వండి, లారస్ ల్యాబ్ కానివ్వండి, క్యామ్స్ కానివ్వండి, దీపక్ నైట్రేట్ కానివ్వండి, TCS కానివ్వండి, సుప్రీం ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈ 6 స్టాక్స్ కూడా మంచి డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఆల్మోస్ట్. అలాగే హై ROE ఇస్తున్న కంపెనీస్ అనమాట. సో ఇటువంటి స్టాక్స్లో మనం లాంగ్ టర్మ్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకొన్ని స్టాక్స్ అనేవి మనం డిస్కస్ అనేది చేద్దాం. హై ROE ఉన్న స్టాక్స్, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.